అరే ఈ సృష్టి ఎలా వచ్చింది? ఏముంది, బిగ్ బ్యాంగ్ థియరీ. చిన్నప్పుడు సైన్స్లో చదువుకోలేదా? అయితే మనుషులు ఎలా వచ్చారు? డార్విన్ థియరీ. కోతి నుంచి మనిషి వచ్చాడు. అంటే మన చింపాంజీల నుంచి వచ్చామా? ఏంటి జోకేసావా? నవ్వాలా? నమ్మేటట్టుందా ఏంటి నువ్వు చెప్పేది? ఇదే నిజం. నువ్వు సైన్స్నే ప్రశ్నిస్తున్నావా? ఇందాక లేదో బ్యాంక్కి పోస్ట్ ఆఫీస్ అన్నావు కదా, అదేంటిది? బ్యాంకు పోస్ట్ ఆఫీస్ కాదు, బిగ్ బ్యాంగ్ థియరీ. పెద్ద విస్ఫోటనం. దానివల్లనే సన్, మూన్, స్టార్స్ ఇవన్నీ ఏర్పడ్డాయి. ఏంట్రా నువ్వు చెప్పేది నాకు నమ్మూది కావట్లేదు. బైబిల్ నిజమేనా? అరే సైన్స్ వచ్చాక బైబిల్ ఏంట్రా? అరే ఈ ప్రశ్నలన్నిటికీ నాకు సమాధానం దొరకట్లేదురా, నాకేం అర్థం కావట్లేదురా. ఏంట్రా మీ డిస్కషన్స్, ఏం మాట్లాడుకుంటున్నారా? ఏం లేదు జాన్, ఈ సృష్టి అంతా బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల వచ్చిందని నేను అంటున్నా. మనిషి కూడా కోతి నుండే వచ్చాడని నేను చెప్తున్నా. ఈ మైకిల్ నమ్మట్లేదు. తమ్ముడు, మీకు విషయం చెప్తాను. డాక్టర్ లేనిదే వైద్యం ఉండదు, ఇంజనీర్ లేనిదే టెక్నాలజీ లేదు, లాయర్ లేనిదే న్యాయం లేదు, అలాగే యేసు లేనిదే ఈ సృష్టి లేదు. మీరు ఇలా అనవచ్చు, కనబడని దేవుని ఎందుకు నమ్మాలి? ఒకసారి ఈ వీడియో చూడండి. ఒక ప్రొఫెసర్ అన్నాడట, ఏమని? దేవుడు ఉన్నాడా? దేవుడు ఎక్కడున్నాడు చూపించు. నాకు దేవుడు ఎక్కడ కనబడలేదు. ఎలా చెప్పగలిగారు సార్ అని స్టూడెంట్స్ అడిగితే, పశువు ఉంటే కనబడుతున్నాయి, పక్షులు కనబడుతున్నాయి, మనుషులు కనబడుతున్నారు, ప్రకృతి కనిపిస్తుంది కాబట్టి ప్రకృతి ఉంది, వస్తువులు కనబడుతున్నాయి కాబట్టి వస్తువులు ఉన్నాయి, దేవుడు కనబడలేదు కాబట్టి దేవుడు లేడు అన్నాడట. ఆ సండే స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలు అక్కడ ఉన్నారు. వాళ్ళు చెప్పారు, సార్ మేము కూడా ఒక ప్రశ్న అడగొచ్చా మిమ్మల్ని? అడగండి, ఏం కావాలి? మీరు ఏమి వాడి దేవుడు లేడని చెప్తున్నారు సార్ అంటే కామన్ సెన్స్ వాడే అన్నాడు. అప్పుడు అక్కడ స్టూడెంట్ నిలబడి, సార్ మీ కామన్ సెన్స్ ఎర్రగా ఉంటుందా తెల్లగా ఉంటుందా ఇప్పుడు నేను చూశారు సార్ అని అడిగాట. మీ కామన్ సెన్స్ మీకు కనబడిందా అంటే చూడలేదన్నాడట. అంటే మీకేం లేదు, మీకు కామన్ సెన్స్ లేదు సార్. నువ్వు గాలిని చూడకపోయినా గాలి ఉందండి అని నమ్ముతున్నావు కదా, ఆ గాలిని చేసిన దేవుడు నీకు కనబడకపోయినా ఆయన ఉన్నాడు అని నీవు నమ్మాలి. దేవుని ఎందుకు నువ్వు రావాలి? ఆ దేవునితో నీకు సంబంధం కావాలి, ఆ దేవునితో నువ్వు నడవాలి. అర్థమైందా తమ్ముడు? నిజమే, బాగా చెప్పావు. మరి మాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, వీరికి ఆన్సర్ ఎలా? తమ్ముడు, ఈ ఆగస్ట్ 15న లైఫ్ చేంజింగ్ యూత్ మీటింగ్ ఉంది. మనలాంటి అనేక యవనస్తులకు వారు అడిగిన ప్రశ్నలకు స్టీఫెన్ పాల్ అయ్య గారు విత్ బైబిల్ రెఫరెన్స్తో ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఇస్తున్నారు, వాక్యానుసారమైన జవాబులు అందిస్తున్నారు. అక్కడికి వెళ్దామా? వెళ్దాంరా. తప్పకుండా వెళ్దాం రా. Life changing family and youth blessing prayer meeting. ఆగస్టు 15వ తేదీ ఫ్రైడే ఉదయం 9 గంటల నుండి సికింద్రాబాద్ KJR గార్డెన్స్ లో.